హలో గైస్, ఎలా ఉన్నారు? అసలు ఈ ప్రపంచం ఈరోజు ఇంతలా డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఏంటో తెలుసా? అదే జీరో. అవును, జీరో లేకపోతే ఈ పాటికి ప్రపంచం ఏ పొజిషన్లో ఉండేదో కూడా మనం ఇమాజిన్ చేసుకోలేం. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన టాపిక్ జీరో గురించి అని. ఎస్, జీరో అండ్ దాని ఇండియన్ మూలాల గురించి ఈరోజు చెప్తాను. మరి మీరు రెడీనా? రెడీగా ఉంటే సరిపోదు, ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? గుడ్ బాయ్స్. అంటే గర్ల్స్ కూడా గుడ్డేలే. ఇప్పుడు నేను ఇంకా టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రపంచంలో ప్రతి విషయం ఒక సెంటర్ పాయింట్ నుండి మొదలవుతుందని చెప్పి అందరూ చెప్తుంటారు. కానీ ఆ సెంటర్ని చూడాలన్నా కూడా అది జీరోతోనే సాధ్యమవుతుంది. జీరో అనేది వరల్డ్కి ఒక వండర్ఫుల్ బజ్ని ఇచ్చిందనమాట. ప్రపంచాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించింది. మన భారతదేశంలో పుట్టిన ఒక అద్భుతమైన గుర్తు ఈ జీరో. ఇప్పుడు ఈ వీడియోలో అసలు జీరో ఎలా పుట్టింది, ఎలా ప్రపంచానికి అనేక రహస్యాలను ఓపెన్ చేసింది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన హిస్టరీలోకి వెళ్ళిపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మ్యాథమెటిక్స్లో ఒక సెన్సిటివ్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. అదే జీరో అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే జీరో అనేది సొల్యూషన్, కానీ ప్రాబ్లం ఎలా అవుతుంది? యాక్చువల్లీ జీరో గురించి మాట్లాడితే మనం వెనక్కి 5వ శతాబ్దానికి వెళ్ళాలి. అది క్రీస్తు శకం 476 నుండి 560. ఈ టైం పీరియడ్ కాలంలో అద్భుతమైన గణిత శాస్త్రవేత్త, ఆస్ట్రోనామర్ ఆర్యభట్ట అని చెప్పి ఒకరున్నారు మన దేశంలో. ఆయన ఏజ్ అప్పుడు జస్ట్ 23 years మాత్రమే. అప్పుడే ఆయన ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఒక గ్రంథాన్ని రాశారు. అదే ఆర్యభట్టీయం. మ్యాథమెటిక్స్ సంబంధించిన అనేక సిద్ధాంతాలు ఆయనే కనుక్కుని వాటిని డీకోడ్ చేసి ఫార్ములా రూపంలో రాశారు. అసలు ఈ ఫార్ములాస్ మ్యాథ్స్ హిస్టరీలోనే ఒక గ్రేటెస్ట్ రెవల్యూషనరీ చేంజ్ని తీసుకుని వచ్చాయి. ఎర్త్ రొటేషన్, మూన్స్ రొటేషన్, మూన్ లైట్, అలానే మన ఎర్త్ డయామీటర్, అలానే పై తెలుసు కదా, దాని వాల్యూని కనుక్కుంది కూడా ఈ ఆర్యభట్ట గారే. కానీ ఆయన కనిపెట్టిన అద్భుతాలు ఎన్నున్నా కూడా వాటన్నింటినీ తలదన్నేలా ఒకటి ఉంది, అదే జీరో. జీరోని రాసింది, డాక్యుమెంట్ చేసింది ఫస్ట్ టైం ఆర్యభట్ట గారే. ఆ టైంలో జీరో ఎవ్వరికి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే గ్రీక్, ఈజిప్ట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ని కొన్ని పద్ధతుల్లో చేసేవాళ్ళు తప్ప వాళ్ళ దగ్గర కూడా జీరో అనేది లేదు. దాని వలన వాళ్ళకి యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే కాదు. యాక్చువల్లీ మనకి ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యాయంటే దానికి కూడా జీరోనే కారణం. ఎందుకంటే గ్రీక్, ఈజిప్ట్ వాళ్ళు కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కోసం కొన్ని పద్ధతులను యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ఆ టైంలో జీరో లేదు. దాని వలన యాక్యురేట్ రిజల్ట్స్ ఏమి వచ్చే కాదు వాళ్ళకి. యాక్చువల్లీ మనకి ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యాయి కదా, జీరో లేట్గా కనుక్కోవడం వల్లనే సైన్స్ డెవలప్మెంట్ చాలా టైం పట్టిందని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉంటారు. జస్ట్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు జీరో లేకపోతే ఏమవుతుంది? మనం ఈ రోజులో అన్ని పనులకి కంప్యూటర్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా, మరి కంప్యూటర్ కూడా 0-1 అనే బైనరీ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్కి మనం ఏం చెప్పినా కూడా ఆ 0 and 1కి కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకుంది. ఎందుకంటే కంప్యూటర్కి వచ్చిన ఏకైక లాంగ్వేజ్ ఇది మాత్రమే కాబట్టి. ఆర్యభట్ట గారి తర్వాత మన ఇండియన్ కల్చర్లో జీరో గురించి బ్రహ్మగుప్త అని చెప్పి ఇంకొక మ్యాథమెటిషియన్ ఉన్నారు. ఆయన టెక్స్ట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. క్రీస్తు శకం 598 నుంచి 668 ఈ టైం పీరియడ్ లో ఈ బ్రహ్మగుప్త ఉన్నారు కదా, ఈయన ఖండకాద్యక అనే బుక్ ని రాశారు. ఈ బుక్ లోనే జీరో రూల్స్ ని డిఫైన్ చేశారు. అలాగే 1628 లో బ్రహ్మగుప్త గ్రావిటీ లాంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఒకటి మన భూమికి ఉంది అని చెప్పేసి గురుత్వాకర్షణ శక్తి అనే టర్మ్ ని ఫస్ట్ టైం ఆయన బుక్ లోనే మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం గ్రావిటీకి మనం గురుత్వాకర్షణం అనే వర్డ్ ని కూడా అక్కడే తీసుకొచ్చుకున్నాం. ఇండియాలో ఉన్న మ్యాథమెటిషియన్ నాలెడ్జ్ కోసం అరబ్స్ నుండి ఇండియాకి చాలా మంది వచ్చి ఇక్కడ విషయాలు నేర్చుకుని మరి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలా జీరో అరబ్ నెంబర్స్ లో కూడా ప్లేస్ సంపాదించుకుంది. ప్రజెంట్ పాకిస్తాన్ లోని పేషావర్ దగ్గర మరదాన్ అనే ఊరుంది. ఆ ఊరి దగ్గరలో బక్షాలి అని చెప్పి ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ లో 1881లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రైతు రెగ్యులర్ గా తన వర్క్ చేసుకుంటూ పొలం దున్నుతూ ఉన్నాడు. ఆ రోజు కూడా పొలం దున్నడం మొదలు పెట్టాడు. కొంత దూరం బాగానే దున్నారు, కానీ ఆ తర్వాత ఏదో ఒక పెద్ద వస్తువు అడ్డపడినట్టు ఆయనకు అనిపిస్తుంది అనమాట. ఏంటా అని చెప్పి చూస్తే ఏదో రాయి అనుకున్నాడు ఫస్ట్, కానీ చాలాసేపు ట్రై చేసిన తర్వాత అది రాయి కాదు, ఒక చెట్టు కలప అని చెప్పి ఆయనకు అర్థమైంది. దాన్ని బయటకు తీశాడు. సరే పక్కన పడద్దని చెప్పి అనుకుంటే దాని మీద ఏదో రాసినట్టు ఉందన్నమాట. సరిగ్గా చూస్తే అది ఇండియాకి సంబంధించిన ఒక పాత భాష. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆ టైంలో ఉన్న సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఊరుకోరు కదా, వచ్చేసి దాన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఏన్షియంట్ టెక్స్ట్ లో ఏముందా అని చెప్పి డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళకి షాకింగ్ విషయాలు తెలిసాయి. అక్కడ మెన్షన్ చేసిన టెక్స్ట్ క్రీస్తు శకం 224 నుంచి 383 టైం పీరియడ్ది. ఆ స్క్రిప్ట్ బక్షాలి అనే విలేజ్ లో దొరికింది కాబట్టి దానికి బక్షాలి మ్యానుస్క్రిప్ట్ అని చెప్పేసి పేరు పెట్టారు. అసలు ఇప్పుడు ఈ జీరోకి నువ్వు చెప్తున్న స్టోరీకి లింక్ ఏంటి బ్రో అంటారా? అక్కడికే వస్తుందా? అసలు మ్యాటర్ ఏంటంటే జీరోని కనిపెట్టింది ఇండియన్స్ కాదు, మేము అంటే మేమని చెప్పేసి రకరకాల దేశాలు క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. 1773 ADలో మొహమ్మద్ ఇబ్నే మూసా అనే ఒక మ్యాథమెటిషియన్ మన దగ్గరకు వచ్చి కొన్ని అర్థమెటిక్ ట్రిక్స్ నేర్చుకుని అల్జబర్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. అదే స్లోగా కాలక్రమేణా ఆల్జీబ్రాలా మారిపోయింది. 1200 ADలో ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఫిబోనాకి యూరోప్ లో జీరోని కనిపెట్టారు. దానికన్నా కొన్ని వందల సంవత్సరాల నుండే మనకి జీరో అనేది ఉంది. దాన్ని మనం ఇనిషియల్ గా శూన్యం అని చెప్పి పిలిచేవాళ్ళం. ఆ శూన్యానికి వాల్యూ కూడా ఉంది. న్యూమరికల్ వాల్యూస్ న్యూట్రల్ అయినప్పుడు ఆ వాల్యూని ఏమంటారో కూడా ఒకప్పుడు ప్రపంచానికి తెలియదు అనమాట. దాన్ని అలాగే ఎంటీగా వదిలేసేవాళ్ళు. కానీ ఇండియా ఒక్కటే దానికి శూన్యం అని చెప్పి పేరు పెట్టి, అంటే ఏం లేదు వాల్యూ, అక్కడ అన్ని ఉన్న వాల్యూస్ కూడా జీరో అయిపోయినాయని చెప్పి దానికి ఒక వాల్యూని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ శూన్య అనే పదం ఇటలీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు సరిగ్గా పలకడం చేత కాక సిఫిర్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు దీనికి ఒక పేరు పెడదాం కదా అని చెప్పేసి
వాళ్ళకి అర్థమయ్యేలాగా జెఫెరో అని చెప్పి పేరు పెట్టారు. టైం గడిచే కొద్దీ ఈ జెఫెరో కాస్త మధ్యలో ఎఫ్ఈ లేపేసి జీరోగా మార్చారు. అప్పటి నుండి వరల్డ్ మొత్తం మనం కనిపెట్టిన శూన్యం ఆర్ సున్నా అనే దాన్ని జీరో లాగా పిలుస్తున్నారు. అయితే ఎవరైనా అనుకున్నా కూడా జీరోకి అసలు ఇన్వెంటర్స్ మన ఇండియన్సే. కానీ ప్రపంచం ఆ నిజాన్ని ఒప్పుకునేది కాదు. ఎవరికి వాళ్ళే జీరో అనేది వాళ్ళదే అన్నట్టు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు జీరో ఇండియాదని చెప్పి సాలిడ్ ఎవిడెన్స్ కావాలి కదా ప్రపంచం నమ్మడానికి. ఆ ఎవిడెన్సే 1981లో పాకిస్తాన్లోని బక్షాలి విలేజ్లో దొరికిన కలప మీద ఉన్న బక్షాలి మ్యానుస్క్రిప్ట్లో ఉంది. అందులో జీరోని క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మనం ఒకప్పుడు జీరోని డాట్లా రాసేవాళ్ళం. లైక్ మన ఇంట్లో ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటుంటారు కదా, అలా రౌండ్ షేప్ ఉన్నా కూడా మధ్యలో ఫిల్ అయి ఉంటుంది. తర్వాత దాన్ని అరబ్స్ ఓవల్ షేప్ లో మిడిల్ లో ఖాళీగా ఉండేలా రీడిజైన్ చేశారు. సో వన్స్ ఈ బక్షాలి స్క్రిప్ట్ దొరకగానే మన ఈ ప్రపంచానికి క్లారిటీ వచ్చింది, జీరో ఇండియన్స్ దే అని చెప్పేసి. ఈ వరల్డ్ లో ఇప్పటి వరకు జీరో గురించి దొరికిన ఎవిడెన్సెస్ అన్నింటిలో కూడా ఇదే చాలా పాతది. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదనమాట. ఇండియాలో పుట్టిన జీరోని దాదాపుగా ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకోవడానికి ఇంకొక 700 సంవత్సరాలు పట్టింది. ఇండియన్ హిస్టరీలో జీరో అనేది ఒక మైల్ స్టోన్. యాక్చువల్లీ ఆ టైంలో ఇండియాని అరబ్స్ మాత్రమే నమ్మారు. వాళ్ళే జీరోని చాలా క్విక్గా అడాప్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ జీరో మీద డిపెండ్ అయ్యి ఫ్యూచర్లో ఇంకొన్ని విషయాలు మనం ఇన్వెంట్ చేయొచ్చు. జీరో వల్ల మన సొసైటీ చాలా మారింది. జీరో లేకపోతే ఈ రోజు మ్యాథమెటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేదా మీరే చెప్పండి. కానీ ఇంతలో మీకు డౌట్ రాలేదా, అసలు జీరోని ఆర్యభట్ట కనుక్కున్నారంటే దానికంటే ముందు ఎన్నో వేల సంవత్సరాల ముందే మనకి వేదాలు ఉన్నాయి కదా, అందులో ప్లానెటరీ మూవ్మెంట్స్, ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వితౌట్ జీరో వాళ్ళని మన వాళ్ళు ఎలా అంత యాక్యురేట్గా చెప్పగలిగారని. యాక్చువల్లీ విషయం ఏంటంటే మన ఇండియన్ హిస్టరీలో ఒక భాగమైన వేదాస్ అనేవి మిత్స్ అని చెప్పి చాలా దేశాలు కొట్టిపడేసేవి. ఇప్పుడున్నంత ప్రేమ ఇండియా మీద అప్పుడు చాలా దేశాలకు ఉండేది కాదు. మన కల్చర్లో చాలా గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రపంచానికి తెలుసు, కానీ దాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈగోస్ అడ్డొచ్చాయి. అయితే అసలు మన వాళ్ళు ఈ ప్లానెటరీ మూవ్మెంట్స్ అప్పట్లో ఎలా కనుక్కునేవాళ్ళు అంటే వేదిక్ మ్యాథ్స్ అంటే వేద గణితం అని చెప్పి ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది, దాని ద్వారా కనుక్కున్నారు. ఈ వేదిక్ మ్యాథ్స్ ప్రెసెంట్ ఉన్న కాంటెంపరీ మ్యాథ్స్ కన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ స్టెప్స్తో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే కొన్ని క్లాసెస్ ఫ్రీగా దొరుకుతాయి. సరదా కాసేపు వినండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేర్చుకోండి. సో గైస్, ఈ రోజు మనం జీరోగా అనుకుంటాం, కానీ దాని వెనక చాలా మంది కృషి ఉంది. ఆ క్రెడిట్ అన్ని దేశాల మ్యాథమెటిషియన్కి ఇవ్వాలి. కానీ దానికి ఒక బేస్ ఉంది కదా, ఆ క్రెడిట్ మాత్రం ఇండియన్ మ్యాథమెటిషియన్స్కి ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన చరిత్ర గొప్పతనం గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియడం కోసం ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.